ఓం నమ శివాయ. ఓం నమో వ్యక్తమూర్తయే నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూలై నెల 14వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ సవితి, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:17 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0090, అనగా ఈరోజు 90వ రోజు. శ్రీమద్ భగవద్గీతలో ఏకాదశాధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 51వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని ఈ ఏకాదశోధ్యాయం సమాప్తం చేసుకుందాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు ఏకాదశాధ్యాయంలో 51వ శ్లోకం. అర్జున ఉవాచ: దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన, ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు ఇలా అన్నాడు: జనార్దన, నీ సౌమ్య మానవ రూపం చూస్తుంటే నాకు కాస్త స్థిమితంగా ఉంది. నా మనస్సు కుదుట పడింది. ఇప్పుడు శ్రీ భగవాను వాచ 52వ శ్లోకం. సుదర్శనం మిదం రూపం, సుదర్శనం మిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ. శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు 52వ శ్లోకానికి తాత్పర్యం. అర్జున, నీవు చూసిన ఈ విశ్వరూప సందర్శనం అంత తేలికగా దొరికేది కాదు. దీనికోసం దేవతలు ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటారు. ఇప్పుడు 53వ శ్లోకం. శ్రీ భగవాను వాచ: నాహం వేదైర్న తపసా న దానేన క్షేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం తథా. 53వ శ్లోకానికి తాత్పర్యం: నీకు కలిగిన ఈ అపూర్వ అవకాశం వేదాలు చదివినా, దానాలు చేసినా, పూజలు చేసినా, తపస్సు చేసినా కూడా దొరకదు. ఇప్పుడు 54వ శ్లోకానికి పారాయణం. భక్త్వా త్వనన్యయా శక్యమే అహమేవం విధోర్జున, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. 54వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. అర్జున, అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని చూసి నాలో ప్రవేశించటానికి సాధనం. ఇక ఈనాటి 55వ శ్లోకం, చివరి శ్లోకం, ఈ విశ్వరూప సందర్శన యోగంలో చివరి శ్లోకం. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగావర్జిత, మత్కర్మ కృన్మత్
పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. 55వ శ్లోకానికి తాత్పర్యం: కాబట్టి అర్జున, నా కొరకే కర్మలు చేస్తూ నన్నే నమ్మి నాయందే భక్తితో చరిస్తూ ఈ విశ్వమందు నిస్సంగుడైన వాడు మాత్రమే నన్ను పొందగలుగుతాడు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమును 11వ అధ్యాయము సమాప్తము. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. స్వామివారి దివ్యస్వరూపాన్ని, విశ్వరూపాన్ని సందర్శించుకుంటూ ఈనాటి పారాయణం సమాప్తం చేసుకుందాం. మరలా తిరిగి రేపు 12వ అధ్యాయం భక్తి యోగం ప్రారంభం చేసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ నమః. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.